నీకు స్తోత్రాలు ప్రభా. వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించండి అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. అన్ని విషయాల్లో ప్రభా అయ్యా నీకు ఇష్టంగా ఉండడానికి కూడా సహాయం దయచేయండి అయ్యా. నీ దాసుని కూడా ప్రభు నీ ఎక్కడ చాటున మరుగుపరుచుకోండి ప్రభా. నీ ఆత్మతో ఆది నుండి అంతం వరకు ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా మా అందరితో మీరు ముచ్చటించమని, నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు అందరికీ వందనాలు. అందరూ ఒకసారి వందనాలు చెప్పుకున్నాం. అన్నిటి పక్కన వాళ్ళని చెప్పారా? వచ్చిన తర్వాత పక్కన వాళ్ళు చెప్పుకున్నాం. అసలు వచ్చింది కానీ ఒక కానీ వందనాలు చెప్పకపోతే మనం భక్తులు అయితే అందరు బడాయిలు. వచ్చిన తర్వాత కనీసం పక్కన వాళ్ళకన్నా, కనీసం కూర్చున్న వాళ్ళకన్నా, పక్కన కూర్చున్న వాళ్ళు జస్ట్ వందనాలను పలకరించుకొని ప్రార్థన చేసుకుని వందనాలు చెప్పుకోవడం అలవాటు చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించింది కాక. మరి మర్చిపోతున్నామని కొన్ని వాక్యాలు మొత్తం నాకు దేవుడు చెప్పిన రాత్రి నుంచి ప్రార్థన చేసి నాకు ఇచ్చిన వాక్యాలు. మీరు దీన్ని కనపడకపోయినా నేను బోధిస్తాను. ఫస్ట్ 1వ దినవృత్తాంతాలు 16-21 చూద్దాం. 1వ దినవృత్తాంతాలు 16-21 చూద్దాం. అందరూ తీద్దాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ, తెలుగు చదువు వచ్చిన వాళ్ళందరూ తెలుగు బైబిల్, తెలుగు చదువు వచ్చిన వాళ్ళందరూ బైబిల్ తీయండి. బైబిల్ ఉన్నవాళ్ళు, బైబిల్ చదవగలిగిన వారు, బైబిల్ తీయగలిగిన వాళ్ళందరూ తీయాలి. 1వ దినవృత్తాంతాలు 16-21 మరొకసారి రిఫరెన్స్. 1వ దినవృత్తాంతాలు 16-21. కొత్త నిబంధన ఏమంటుంది? మా దినవృత్తాంతాలు పాత నిబంధనలు పెట్టలే. కొత్త నిబంధనలు మార్క్స్ వారి పక్కన ఉంటారు. ఎంతవరకు సంవత్సరాలు పడినా కూడా ఎక్కడ ఏదో ఉంటుందో కూడా అర్థం కావచ్చు. చిన్నపరాలు తీయండి. అంటే ఇప్పుడు అక్కడ తీసిన వాళ్ళందరూ బయటపోతారు. 1వ దినవృత్తాంతాలు 16-21. ఓకే, చదవండి. నేను అభిషేకించిన వారిని ముట్టాలా ముట్టకూడదనా? హలో, ముట్ట వాళ్ళదు అంటే ముట్టమనే ముట్టొద్దా? డోంట్ టచ్ మీ ఇంగ్లీష్ అంతేనా? వాళ్ళ జోలికి వెళ్ళవద్దు దయచేసి. వాళ్ళు ముట్టాలని, కొట్టాలనో, తిట్టాలని ప్రయత్నం అసలు మీ మనసులో కూడా రావద్దు. డేంజరస్లో పడినట్టే. డేంజర్ వెళ్ళి మోగుతుంది మీకు అని అర్థం. ముట్టొద్దు, తిట్టొద్దు, సనగొద్దు, గొనగొద్దని నేను చెప్పలా, వాక్యం రాయబడింది. నేను అభిషేకించే వ్యక్తిని ముట్టకూడదని. నెక్స్ట్ ఏంటిదండి? క్లారిటీగా కరెక్ట్గా ప్రవర్తనకు, అందుకే స్పష్టంగా చదవండి. చెప్పండి మరి. ప్రవక్త ఎవరు? ప్రవర్తన. ప్రవక్త వెళ్ళడా? మీకు అర్థం అవ్వాలని మరొకసారి పదం ప్రవర్తన కాదు, ప్రవక్త. ఆమె చదవమా. అభిషేకించబడిన వ్యక్తి రెండో పేరు దానికి ప్రవక్తని. కీడు చేయాలని ఆలోచనలో కూడా, మనసులో కూడా రాకూడదు. ఈ రెండు రాకపోతే చాలు, వాడు భూమి మీద భక్తుడు అవుతాడు. గొప్ప స్థితిలోకి దేవుడు ఎప్పటికైనా వారిని తీసుకెళ్తాడు. చెప్పకూడదు మేసకి. దేవుడి నమ్మకం కాక అభిషేకించిన వ్యక్తిని, ప్రవక్తగా ఉన్న వ్యక్తిని ముట్టొద్దు, కీడు చేయాలని ఆలోచన కూడా రావద్దు. ఈ రెండు రాకుండా చూసుకో చాలు. నువ్వు సంఘంలో అయినా, సమాజంలో అయినా సరే, నా దేవుడు నిన్ను ఒకరోజు తలగా ఉంచును గాక. డోంట్ టచ్ మీ వాళ్ళ జోలికి. ఎందుకు అంటే నా సేవకుడు అని పిలిచింది ఎవరు? మీరా సేవకుడిని? దేవుడా? దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, ఎట్లా ఉన్నాయి, చదువు రాని, చదువు రావాలని, సరైన భక్తి కూడా ఉన్నాయి, ఉండకపోయి తర్వాత చూద్దాం. మోసే అన్న వచనాలు పుట్టుకతో భక్తుడా? మోసే మర్డర్ చేసిన వ్యక్తి. ఒక మనిషిని నిర్దాక్షిణ్యం చంపేశాడు. బుద్ధి ఒక బుద్ధిని తెచ్చాడు. చంపిన వ్యక్తిని మళ్ళీ ఏం చేశాడు? ఇసుకలో పారేశాడు కనపడకుండా. ఇంతటి మూర్ఖమైన మనసు కలిగిన వాడు మోసే. ఎంత మర్డర్ చేసే వ్యక్తి. మరి ఇలాంటి వ్యక్తిని కూడా దేవుడు మనసుకు వచ్చాడు. ఆయన నా సేవకుడైన మోసే అని పిలిచాడు. నాకు నచ్చని అబద్ధాలు చెప్పాడు.
నిజమే చెప్పాడు నాకు తప్పించుకోవడానికి. నాకు మాట్లాడటం రాదంటాడు, నా వల్ల కాదు సేవ అంటాడు. ఎన్నో సార్లు వెనకేసుకుంటా వెళ్ళిపోయిన వ్యక్తి, అవిధేయత చూపించిన వ్యక్తి, పారిపోయిన వ్యక్తి, మటర్ చేసిన వ్యక్తి. ఇన్ని జరిగినా సరే నా సేవకుడుగా నేను నిన్ను ఎన్నుకున్నాను, దర్శా నువ్వు రావాల్సిందే అన్నాడు. ఆమె చదవమా. ఈ విధంగా ఎన్నో రోజులు వెనక వేసిన మోషని నరగొట్టి తీసుకొచ్చి నిలబెట్టాడు. ఇక నిలబెట్టిన తర్వాత నేను ఏర్పాటు చేసుకున్న సేవకుడు, నా సేవకుడు అంటాడు దేవుడు. నా సేవకుడు, అతని లోపాలు, అతని పాపాలు, అతని బలహీనతలు ఏమంటే నేను ఆయన. నువ్వేమైనా పాపాలు క్షమిస్తావు? మరి క్షమించేదేవుడు. నువ్వేమైనా చేయగలుగుతావు అద్భుతాలు? మరి ఆయన పక్షాన్ని పడి దేవుడే కదా. నువ్వేమన్నా మంచగలుగుతావు ఆయన్ని? ఆయన ఏదో వచ్చేది. నేను ఆయన చూసుకుంటాం, నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు రాజీ సాగర్ సెలెక్ట్ చేసుకున్నారు, సాగర్ రాజుని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు సెలెక్ట్ చేసినంత మీరు మధ్యలో అంటాడు దేవుడు. అబ్బే అమ్మాయి అట్టుంది, హ్యాండ్ నచ్చింది నీకు అని అనకూడదు. ఇక ఏందా పని చేస్తే అనకూడదు, మనం అమ్మో అనకూడదు. సెలెక్ట్ చేసింది ఎవరు? వాళ్ళిద్దరిని అనాథ సంఘంలో సెలెక్ట్ చేశాడు ఆయన. వాళ్ళిద్దరు సెలెక్ట్ చేసుకున్నారు. మధ్యలో మనం చెప్పాలి, మాట్లాడటానికి అర్హత ఎవరికి లేదు. దేవుడు సేవకుడు కోసం సేవకుడు కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. నా సేవకుడు అని పిలిచాడు. పిలిచిన తర్వాత ఇక మీరెవరు వారి గురించి కీడుగా మాట్లాడకూడదు, ముట్టకూడదు. డోంట్ టచ్ మీ. మీ పని మీరు చేసుకోండి. వారికి అప్పచెప్పిన పని వారు చేస్తారు. ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను. ఇది ప్రభు చెప్పిన మాట. అంతేనా? గడిగా స్తోత్రాలు చూద్దామా? చేతులు గడిగా స్తోత్రాలు చూద్దామా? మీరు మధ్యలో లేనిపోయిన గెలుపుకొని, లేనిపోయిన గొనిగి, లేనిపోయిన సనిగి, లేనిపోయిన రక్తాన్ని చెవులు కొనుక్కొని మీరు దాంట్లో పాలుభాగస్తులుగా నష్టంలో, కీడులో మీరు పడద్దు. ప్రేమతో మీకు మనవి, అభిషేకించు, నిజముగా దేవుడు అభిషేకించిన వ్యక్తిని, ప్రవక్తగా పనిచేస్తున్న వ్యక్తి జోలికి కీడు చేయడానికైనా, ముట్టడానికైనా, కొట్టడానికైనా, తిట్టడానికైనా నువ్వు నిలబడుతున్నావంటే దేవుణ్ణే నువ్వు తగినట్టు, దేవుణ్ణే తిట్టినట్టు, దేవుణ్ణే టచ్ చేసినట్టు. బతకగలుగుతాడు ఎవడన్నా? ఆయన టచ్ చేసి నా కనుగుడ్డును ముడితే, నిన్ను ముడితే కనుగుడ్డుని టచ్ చేసినట్టు అని లేఖనాల్లో రాయబడింది. మనం ప్రభుని ఎరగని వాళ్ళు తెలియక అలా చేస్తున్నారు. వారిని ప్రభు క్షమిస్తూనే ఉన్నాడు. ఆమె చదవమా. ఎంతవరకు ఓర్చుకోవాలో అంతవరకు దైవజనుడు దేవుడు ఓర్చుకుంటానే ఉండాలి. వారిని రక్షణలోకి నడిపిద్దామని ఓర్చుకోగలిగినంత ఓర్చుకుని రక్షణలోకి నడిపిస్తుంటారు. కానీ అన్ని తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడితేనే, వాక్యం తెలుసు, ప్రభు తెలుసు, ప్రార్థన తెలుసు, అన్నీ తెలుసు, తెలిసినా కూడా మాట్లాడుతున్నామంటే, తెలిసినా కూడా గొనుగుతున్నామంటే, తెలిసినా కూడా అన్ని తెలిసి కూడా కావాలని నువ్వు చెలగాటం ఆడుతున్నామంటే దేవుడితోటి నష్టం ఎవరికి? ఎవరైతే కీడు, ఎవరైతే తలంపులు, ఎవరైతే వ్యతిరేకతలు, ఎవరైతే ఏదో చేయాలని ప్లాన్ ఇస్తారో వారికి తీవ్రమైన నష్టం కలిగిద్దని ప్రేమతో, భయంతో చెప్తాను. మీకు అలా కలగకూడదని హృదయపూర్వకంగా కోరుకునే సేవకుడు భూమి మీద ఎవడని ఉంటే మీ కొరకు నేను, మన సంఘం కాదు. గడిగా స్తోత్రాలు చూద్దామా. మీరు భూమి మీద మనిషి అనేవాడు ఎవరు? మీ క్షేమం కోరేవాడు ఎవరు? మొట్టమొదటి ఎవరంటే మీ సేవకుడే. మన తల్లిదండ్రులు కూడా మన రోజు కోసం, మన కోసం ప్రార్థన చేస్తారు, మన మేలు కొరకు చూస్తారు. లేక ఒకసారి అవసరమైన తల్లి కూతురు కూడా గొడవ అయితే తిట్టుకుంటారు లోపల. ఒకవేళ నేను ఎన్ని గద్దించినా సరే మీ క్షేమం కోరే ప్రార్థన చేసేవాడు దేవుడు. తర్వాత అంటే మీ సేవకుడు, మీ సంఘానికి మీ సేవకుడు. మా సంఘానికి వస్తున్నారు కాబట్టి, మన సంఘానికి మనం వస్తున్నాం కాబట్టి మీ సేవకులు, మీ సేవకుల కుటుంబం మీ కొరకు ఎప్పుడు నిత్యం మేలే జరగాలని కోరుకుంటుంది. కానీ ఎప్పుడు కీడు జరగాలని, మిమ్మల్ని అవమానపరచాలని, మిమ్మల్ని అల్లరి చేయాలని, మిమ్మల్ని పాడు చేస్తే చూద్దామన్న ఆశే ఉండదు. కాకపోతే గద్దిస్తుంటారు. ఎందుకంటే మీరు పాడైపోతారేమో ముందుగానే హెచ్చరికలు. అంతే. అది హెచ్చరికని తెలియక మా మేలు కోరకుండా మమ్మల్ని ఏదో చేయాలి, కీడు చేయాలనుకుంటున్నారు, మమ్మల్ని అజ్జేయాలని మీకు భ్రమ. అది మీకు భ్రమ బట్టి ఆత్మ ఉంటే చేసేదే లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులు గడిగా స్తోత్రాలు చూద్దామా. అభిషేకం తీసుకున్న సందర్భంగా సంఘానికి ప్రేమతో సేవకుడిగా ఒక మాట ఏంటంటే, అభిషేకించే వ్యక్తిని నేను
పక్కా దేవుడే సాక్ష్యము. ఆమె చదవమా. ప్రవక్తగా కొన్నిసార్లు నా మాట అక్షరాలు నెరవేరిందని మీ అందరికీ తెలుసు. ప్రవక్త అంటే అతని నోటి మాట ఏదైనా పలికితే అది అక్షరాల జరుగుతున్నాయని మీరే సాక్షులు. దేవునికి మహిమ కలుగును గాక. అది ప్రవక్త బిరుదు, అభిషేక బిరుదు. నాకు అభిషేకించిన దేవుడు నాకు తెలుసు. నేను దర్శనం ద్వారా, అభిషేకం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా అన్ని విషయాల్లో పరిశీలన చేసుకుని సేవ నా వల్ల కాదని వాయిదాలు వేసుకుంటా పోతుంటే నలగొట్టి బుద్ధి నార తీసి నిలబెట్టాడు. నన్ను నా వల్ల కాదని సేవ నేను పక్కన పోతే నార తీసి నిలబెట్టాడు. ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి బలహీనతలు ఉంటాయి. నీకు, నాకు, మనందరికీ భూమి మీద ప్రతి ఒక్కడికి బలహీనతలు ఉంటాయి. వాటన్నింటిలోంచి బలపరుచువాడెవరు? ఆయన. పడిపోయిన వాడిని లేపేవాడెవడు? ఆయనైనా. ఇంకా నువ్వు లేపుతావా? ఎక్కడికి స్తోత్రాలు చూద్దామా. లేపడానికి చేత కానప్పుడు మాట్లాడటానికి కూడా మనకి చేత కాకూడదు. తాగుబోతున్న ఒక మాట అంటే ఎందుకుగా తాగుతుంది? మేము ఎంత నా డబ్బులు నా ఇష్టం నేను తాగుతా అన్నాడు. వాడు ఉన్నంత ధైర్యం సాగుతుంది కదా. ఎక్కడికి స్తోత్రాలు చూద్దామా. నేను అంట, నన్ను పిలిచిన దేవుడు ఏదన్నా నేను చూసుకుంటా. మీరెందుకు మధ్యలో చేతులు పెట్టి మీరు దండించుకుంటారు? దయచేసి మీరు తనకూడదు. తండ్రి ఎప్పుడైనా చేసేది ఏంటంటే తండ్రికి డబ్బులు పడిన వచ్చుకొని పిల్లలు పడితే తట్టుకోలేదు. ఇది బాధ. తండ్రికి దెబ్బలు పడతాయి. ఏదైనా తప్పులో ఒప్పులో ఉంటే తండ్రి దెబ్బలు పడతాడు. కానీ పిల్లలుగా మీరు పడమాకండి. దేవుడి దగ్గర కొంచెం ఈ లోక ఆత్మీయ తండ్రికి నేను అడ్డుపడుతుంటా. ఎందుకంటే బైబిల్లో ఉన్నదేం కాదు, బైబిల్లో లేనిదేం కాదు. మోషే ఒకసారి అడ్డుపడి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే వాళ్ళు చంపే అతను పక్కకు అన్నాడు. ఎవరు? మోసేనా? దేవుడా? దేవుడే అన్నాడు. పిచ్చెక్కిస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఎందుకు అసలు? నువ్వు నేను చూసుకుంటాను కదా. వాళ్ళకి ఎందుకు మధ్యలో బొంగుతున్నారు, సరుకుతున్నారు? వాళ్ళు ఒకసారి తుడిచేస్తా అంటే మోషే అడ్డుగా నిలబడి నన్ను చంపి వాళ్ళు చెప్పాలి. ఇక్కడికి స్తోత్రాలు. ఇప్పుడు దాకా ఇంత ప్రయాసపడి తీసుకొచ్చి ఇలా దేవుడు ఇదేనా చేసిందని నీకు అవమానం కదా. మోషే చెప్పిన మాటలు నేను తెచ్చాను అనరా. అందుకని వాళ్ళు సంపాదన ముందు నన్ను చంపారు. ప్రభు దెబ్బకి సైలెంట్ మోషే కోపం ఆపేస్తున్నాడు. ఒకసారి దావీదు చంపడానికి, నాబాలు కుటుంబాన్ని చంపడానికి బయలుదేరుతుంటే వచ్చింది ఒక ఆమె. కావలసిన మన ఇచ్చి క్షమాపణ. అబిగేలు వచ్చి అడ్డుపడి రైతు వారు తెలియక మాట్లాడారయ్యా, రైతు క్షమించయ్యా, ఇప్పుడు మీరు అడిగినవన్నీ చేసి బతిమలాడు. అప్పుడు దావీదు అన్నాడు, నువ్వు మంచి సుబుద్ధి కలిగిన స్త్రీ, నువ్వు చూపించిన బుద్ధి విషయమే నీకు ఆశీర్వాదం వచ్చింది కాక. ఈ టైంలో నువ్వు అడ్డుపడకపోతే నేను ఎంతమందినో సంపాదించి వచ్చాను. ఆ శాపం, ఆ పాపం నా మీద ఏమన్నా మిగిలేదు. కాబట్టి దేవుని కోపము రగలక ముందే మీరు అడ్డుగా, ఎక్కడ అడ్డుగా సావుకుడు ఉంటుంటాడు, మీరు పదే పదే ఆయన్ని ఇసికించొద్దు. ఏదైనా ఉంటే సావుకుడు దేవుడు నలగొడతాడు, సరిచేస్తాడు, ఒక పద్ధతిలో తీసుకొస్తాడు, మేలుకరంగా మీకు ఉంచుతాడు. ఆమె చూద్దామా. చదువుగా స్తోత్రాలు చూద్దామా. బైబిల్లో అభిషేకం సందర్భంగా మీకు ఒక ప్రేమపూర్వకమైన వాక్యం ఏంటంటే, అభిషేకించబడిన వ్యక్తికి కీడు మాట్లాడొద్దు, కీడుకరమైన ఆలోచన మీరు ఆలోచించొద్దు. ప్రవక్తగా పరిచయం చేస్తున్న వ్యక్తుల జోలికి పోవద్దు. దయచేసి వారిని ముట్టాలనో, తిట్టాలనో, సాకులు చెవులు కొరకాలని అసలు అనుకోవద్దు. అది మీకు నష్టం కాబట్టి చెప్తున్నా. మీరేదో అంటే నాకు బెజ్జాలు పడతాయి, నాకు బాధ కూడా లేదు. చాలా కోపంలో అన్యవాళ్ళు అంటానే ఉంటారు, కానీ మీకు నష్టం రాకూడదని ప్రేమతో మనవి. కాబట్టి మీరు ఎవరన్నా సనగాలనుకుంటే, కొనగాలనుకుంటే ఎవరి జోలికి పోయినా సరే సావుకు జోలికి పోవద్దు. చెప్పకూడదు. వేసేకి మీకు తీరని నష్టం జరిగిందని ప్రేమతో, బాధతో, ప్రేమతో దేవుని కోపం వచ్చి పడిద్దని భయంతో చెప్తాను మీకు. అంటే ఈ అభిషేకం తీసుకున్న సందర్భంగా మీకు మాతోటి ఉన్న రిలేషన్ బట్టి ప్రేమతో మీకు ఏమైనా ఇబ్బందికరంగా ఉందా, మీకు ఏమైనా గాయం కలిగిన, ఏమైనా బాధ కలిగి ఉంది, మా ద్వారా ఓపెన్గా వచ్చి ఇట్లా అనిపించింది నా మనసు కొన్ని ప్రార్థన అని చెప్పి మాలో ఏమన్నా ఒక మిస్టేక్ మీకు కనపడితే నేను కూడా ఒప్పుకొని క్షమాపణ అడిగి సరే సాధించి నేను జాగ్రత్తగా ఉంటాను చెప్పండి. అంతేగాని సాటు మాటలు వ్యవహారాలతో, సాటు మాటలతో గొనిగి సనికి అత్యార్థం ఇచ్చేద్దాం అట్టా ఇట్టా సనికి గొనిగి లేని నష్టాలు తెచ్చుకోండి. ప్రేమతో మీ అందరూ వేదేస్తాం. మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కారం చెప్తున్నాను. సిస్టర్స్, నేను ప్రేమతో చెప్తాను. దయతో ప్రేమతో ఏమన్నా క్షమాపణ అడుగుతున్నాం, ఏమన్నా తప్పు నుండి పడుతున్నాం, ఏమన్నా మనం ప్రభు కాడి కోపం తెప్పి చూస్తాం.
ప్రభులు వారికి ఎవరు రాకుండా కొంచెం చెప్పండి వదిలేసి ఎవరికి ప్రభులు వారి పాపం దేహం చూసుకున్నాం చెప్పకూడదు మేసే కానీ